కొత్త రాజకీయ పార్టీ స్థాపించాలంటే అసలు ఏంటి ఆ ప్రొసీజర్? మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. దానిలో సెక్షన్ 29A సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఈ చట్టం ప్రకారం కొత్త రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ముందుగా ఆ పార్టీ యొక్క బేసిక్ కాన్స్టిట్యూషన్ ఏంటి, తర్వాత ఆ పార్టీలో ఉన్న ఆఫీస్ బేరర్స్ ఎవరు, మెంబర్స్ ఎవరు, దాంతో పాటు ఒక కొత్త రాజకీయ పార్టీ స్థాపించాలంటే దానిలో కనీసం 100 మంది సభ్యులు ఉండాలి ఆ పార్టీలో. తర్వాత ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. ఆ పార్టీ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ గానీ లేదా యాంటీ కంట్రీ అన్లాఫుల్ యాక్టివిటీస్ గానీ చేయదు అని చెప్పి, అదే విధంగా 10,000 రూపాయల ఫీజు కూడా కట్టాలన్నమాట. సో రిజిస్టర్డ్ పార్టీస్ అంటాం. ఒకసారి పార్టీ రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్డ్ పార్టీస్ అంటాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కొన్ని లిస్ట్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఏదో ఒక సింబల్ వీళ్ళు అప్లై చేస్తే ఒక సింబల్ వీళ్ళకి వస్తుంది అనమాట. కానీ అది పర్మనెంట్ సింబల్ కాదు. రికగ్నైజ్డ్ పార్టీ అయితే సింబల్ పర్మనెంట్ అనమాట. రిజిస్టర్డ్ పార్టీ అయితే ఎలక్షన్ కమిషన్ ఏదో సింబల్స్ తో తాత్కాలికంగా వీళ్ళకి సింబల్ అలాట్ చేస్తారు.